మేషరాశి దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కార మార్గం దొరుకుతూ ఉంటుంది. మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. ధనపరంగా కొంత కలిసి వస్తుంది. ముఖ్యమైన కార్యక్రమాల్లోపట పాల్గొంటారు. కుటుంబ సభ్యుల యొక్క సహకారము సంపూర్ణంగా ఉంది. ఉద్యోగస్తులకు కొంత అనుకూలిస్తూ ఉంటుంది. తోటివారి సహకారము, పై అధికారుల యొక్క ప్రోత్సాహము మీకు లభించడం వలన ఉద్యోగం లోపట ఈరోజు ఆనందంగా గడుపుతారు. నిరుద్యోగ ప్రయత్నాలు కొంత ముందుకు వెళ్తాయి. ఆరోగ్యం కొంత అనుకూలంగా ఉంది. మేషరాశి వారు ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వరుని యొక్క అష్టోత్తర నామాలు చదువుకోవడం వలన మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. వృషభ రాశి పనుల్లోపట కొంత వేగం పెరుగుతూ ఉంటుంది. ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంది. ప్రమోషన్కు, ట్రాన్స్ఫర్లకు సంబంధించిన వ్యవహారాలు ముందుకు వస్తాయి. పై అధికారుల యొక్క ప్రోత్సాహము మీకు లభిస్తూ ఉంటుంది. ముఖ్యమైన నిర్ణయాలు కూడా కొన్ని తీసుకుంటారు. భూమి, గృహానికి సంబంధించిన పనులు కొంత ముందుకు వెళ్తాయి. ఈ రాశివారు ఈరోజు మధ్యవర్తిత్వానికి వెళ్ళవద్దు. వృషభ రాశి వారు ఈరోజు అయ్యప్ప స్వామికి నమస్కరించుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. మిథున రాశి ఆర్థికంగా కొంత కలిసి వస్తుంది. ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగస్తులకు తోటివారి సహకారం ఉంటుంది. నిరుద్యోగ ప్రయత్నాలు ముందుకు వెళ్తాయి. కోర్టుకు సంబంధించిన వ్యవహారాల్లోపట కొంత మీకు అనుకూలంగా వస్తుంది. విదేశీ ప్రయాణాలకు సంబంధించిన పనులు కూడా ముందుకు కొనసాగుతాయి. ధనపరంగా కొంత అనుకూలత కలగడం వలన ఆనందంగా ఉంటారు. మిథున రాశి వారు ముఖ్యంగా ఈరోజు అయ్యప్ప స్వామికి నమస్కరించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.